హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా, ఎంతో జ్యూసీగా ఉండే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోగలిగే రవ్వ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు రెసిపీని పక్కా కొలతలతో చాలా ఈజీ ప్రాసెస్లో కొన్ని టిప్స్తో మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు చూసే వీడియోలో మీరు రవ్వ లడ్డు కనుక చేసుకున్నారంటే 15 నుంచి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా, అలాగే జ్యూసీగా ఉంటాయి. ఆలస్యం చేయకుండా మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. అలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్, ఏవి కావాలంటే అవి వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో నేను ఇక్కడ 2 కప్పుల సూజీ రవ్వ అనేది వాడుతున్నాను. ఇప్పుడు చూపించే మొత్తం ప్రాసెస్ అంతా 2 కప్పుల సూజీ రవ్వకి ఎలా అయితే మనం రవ్వ లడ్డు చేసుకోవాలన్న ప్రాసెస్ చూపిస్తున్నాను. దీన్నైతే మనము ఒక లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనము హై ఫ్లేమ్ మీద పెట్టకుండా లో ఫ్లేమ్ మీదనే పెట్టుకుంటే మనకు రవ్వ అనేది మొత్తం బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఎక్కువ పెట్టుకుంటే మన రవ్వ లడ్డు టేస్ట్ అన్నది అంత బాగా రావన్నమాట. అందుకని ఈ ప్రాసెస్ మొత్తం మనము లో ఫ్లేమ్ మీదనే పెట్టుకొని నిదానంగా వదలకుండా అలా కలుపుతూనే 15 నిమిషాల వరకు అలా చేస్తూనే ఉండాలా. అలా అప్పుడు మనకు ఈ రవ్వ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. అలాగే స్మెల్ కూడా మనకు మంచి సువాసనతో వస్తుంది. మనకు అవసరమైతే ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు వరకు పచ్చి కొబ్బరి అనేది వాడుతున్నాను. ఈ పచ్చి కొబ్బరిని మనము మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఈ రవ్వలో వేసుకొని మనం దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకు కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి బాగా ఫ్రై అయ్యి మనకు లడ్డూలు అనేటివి 15-20 రోజుల వరకు బాగా మంచిగా నిలువ ఉంటాయి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఈ కలర్ అనేది చాలా చేంజ్గా వస్తుంది. అప్పుడు దాన్ని మనము పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసి పక్కన వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్లో తీసుకొని మనం ఇక్కడ 2 కప్పులకు 1.5 కప్పు వరకు నేను షుగర్ అనేది వాడుతున్నాను. ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం షుగర్ని కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ అనేది తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి మనకు తొందరగానే ఈ పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకు తీగ పాకం కానీ లేదంటే ఉంట పాకం కానీ ఏది రావాల్సిన అవసరం లేదు. చక్కెర మొత్తం కరిగేంత వరకు నిదానంగా అలా కలుపుతూనే ఉండాలి. అలా 5 మినిట్స్కి ఇలా మనకు మొత్తం చక్కెర అంతా కరిగిపోయి ఇలా మనకు రెడీ అవుతుంది. మనం చేత్తో పట్టుకొని ఆ పాకాన్ని అయితే చూస్తే మనకు 2 వేళ్ళ మధ్యన కొంచెము అలా స్టిక్కీగా వస్తే మనకు రవ్వ లడ్డు కావాల్సిన పాకం అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు అదే మంట మీద ఆ హీట్కే చేసుకుంటే మనకు రవ్వ అనేది ఉడికిపోతుందన్నమాట. తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోడంబి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలకు ఒకసారి మనము కలుపుతూ ఉంటే మనకు 10 నిమిషాల కల్లా మనకు లడ్డూలు కట్టుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి దాన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు కలుపుకుంటే మనకు ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మనం దీన్ని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరీ ఆరిపోయేంత వరకు ఉండకుండా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూని కట్టుకోవాలన్నమాట. లడ్డూని కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగానే వస్తాయి. ఇక్కడ మనము పాలను కానీ నీళ్ళని కానీ ఏది వాడలేదు కాబట్టి ఈ ప్రాసెస్లో కనుక మీరు రవ్వ లడ్డును చేసుకున్నారంటే 15 నుంచి 20 రోజుల
వరకు ఈ రవ్వ లడ్డు అనేది చాలా జ్యూసీగా, అలాగే ఎక్కడ గట్టి పడకుండా లేదంటే చెడిపోకుండా చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్ని ఒకవేళ మీరు కనుక ట్రై చేయలేదంటే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. పాకం కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా సరే చాలా ఈజీగా ఈ రవ్వ లడ్డు రెసిపీ అనేది మీరు కూడా చేసుకోవచ్చు. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ 15-20 రోజుల నుంచి ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడన్నా స్నాక్స్ లాగా తినాలన్నా లేదంటే ఎక్కడికన్నా అకేషన్కి వెళ్ళాలన్నా తీసుకుపోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక షేర్ చేసి లైక్ చేయండి. అలా అయితేనే నాకు నెక్స్ట్ వీడియోలు చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. చూశారు కదా వీడియోలో ఎంత బాగున్నాయో, ఇలా చేతులతో విరుగుతుంటే చాలా స్మూత్గా వచ్చేస్తున్నాయి. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్లో ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి.